ఓం సాయిరామ్. ఈరోజు సాయి స్ఫూర్తిలో బాబావారు మనకు ఏం తెలియచేయబోతూ ఉన్నారు అంటే, మనం ఎప్పుడు కూడా చాలా అంటే అందరినీ ప్రేమిస్తూ ఉంటాము. అయితే బాబావారు చాలా అసలు ఏ రూపంలో అయినా సరే మనకు షిరిడి వెళ్ళాం కదా! షిరిడిలో కూడా సాయినాథుడు ఎన్నో రూపాలలో మనకు దర్శనమిస్తూ ఉంటారు. అందరిలో మనం గుర్తించలేం కదా! బాబా అన్ని రూపాల్లో నేనే ఉన్నాను అని చెప్పారు. నేను షాప్‌లో తిరిగి వెళ్ళాను కదా! అక్కడ అన్నయ్య చాలామంది ఉంటారు. వాళ్ళందరూ కూడా నాకు ఎంతో చాలా అంటే చాలా హ్యాపీగా వాళ్ళందరినీ నేను ఒక సొంత తోబుట్టువుల్లాగా ప్రేమిస్తూ వాళ్ళంటే నాకు చాలా ఇష్టం ఏర్పడిపోయింది. ఇప్పటికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళందరూ నన్ను ఎంతగా ప్రేమిస్తూ ఉన్నారు. అదేనండి బాబావారితో మనకున్న కనెక్షన్. పూజారి గారు కూడా నన్ను దగ్గరుండి రథోత్సవానికి మరియు పల్లకీ సేవలకు అవన్నీ కూడా నన్ను తీసుకెళ్ళడం జరిగింది. ఆయనకి నాకు ఉన్నది ఏమిటి బంధం? కేవలం సాయినాథుని ప్రేమ, కరుణ వల్ల మనం కనెక్ట్ అవుతూ ఉంటాం. మనం ఆ బంధాన్ని గుర్తుపెట్టుకొని ఎప్పుడు కూడా మర్చిపోకుండా సాయినాథుని ప్రేమలో గనక మనం ఉండగలిగితే బాబా వారి కృప మనకు ఖచ్చితంగా లభించే తీరుతుందండి. సాయినాథుడు మనకు వెన్నంటే ఉన్నారు అన్న విశ్వాసం మనం కలిగి ఉంటే గనుక బాబావారు ఎప్పుడు కూడా మనకు సహాయం చేస్తూనే ఉన్నారు, చేస్తూనే ఉంటారు. మన సాయినాథుడు ఉండగా మనకు దేనికి కూడా కొరత ఉండదు కదా ఫ్రెండ్స్. మనందరం కూడా ఒకటే ఫ్యామిలీ లాగా మనందరం కలిసి ఉండాలని బాబావారు కూడా కోరుకుంటున్నారు. మనందరం అలా ఉండాలని చెప్పి బాబావారిని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటూ ఆ సాయినాథుని కృప మనందరిపైన ఉండాలి. బాబా ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి అని చెప్పి నేను ప్రార్థనలైతే పెట్టడం జరిగిందండి. షిరిడీలో సాయినాథుడు ఒక్కటే నా కోరిక. ప్రతి ఒక్కరూ షిరిడీ రాలేకపోయినా గూడా వాళ్ళందరూ కూడా మీ అందరి కృపతో నేను బాబావారికి లైవ్ ఇవ్వడం జరిగింది కదా! మీరందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు కదూ! మీరందరూ ఎప్పుడూ హ్యాపీగా అలాగే ఉండాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా మరొక్కసారి ఆ బాబావారిని వేడుకుంటూ ఆ సాయినాథుడు ఈరోజు గురువారం రోజున మనకు ఇచ్చిన సందేశంలోని అంతరార్థాన్ని మనం గ్రహించి మనం ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఓం సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు.